ఆయన ఒప్పుకోవట్లేదు. జీతం తీసుకోకుండా నేను న్యూస్ చదవలేదు. అదేంటమ్మా అంత ఇదిగో మాట రాజా. చూడు రాజా, అంతా రెడీ అయ్యాక న్యూస్ చదవరంటూ వెళ్ళిపోతుంది. పోనీ నేను చదవనా సార్? నోర్మోయ్, న్యూస్ చదవడం అంటే చేకోళ్ళు తింటాం అనుకున్నావా? యూస్లెస్ ఫెలో, గెట్ అవుట్. రాజా, ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా? నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్, మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి ఇక్కడ రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని విడనాడకపోతే చెప్పు తెగుద్ది. వెధవేషాలేస్తున్నావా? చేతి యూస్లెస్ ఫెలో అని తీవ్ర పదజాలంతో అమెరికా దూషించింది. వెల్లింగ్టన్ లో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ అన్నారు. ఈడెటెళ్ళాడురా? ఎండి గారు డ్రాప్ చేయడానికి వెళ్ళా సార్. ఈడు బాగానే తగులుకున్నాడు. నువ్వేంట్రా అలా రెచ్చిపోతున్నావు? ఆయన చేయమంటే చేశాను సార్. సర్లే, న్యూస్ కట్ చేయి. ఏంటి కట్ చేసేది? అది లైవ్. ఎవరైనా న్యూస్ చేసింది? భాష కంట్రోల్ చేసుకో. ఇక్కడ క్రియేటివ్ గా ఏం చేసినా నేనే. సార్ వాళ్ళు బడా మనుషులు సార్. ఎవడరా బడా? ఎవడికి రా బడా మనుషులు? ఐఎమ్ క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్. నువ్వురా నన్ను అడగవాయ్, వాడిని అసిస్టెంట్. ఏంట్రా ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు? రౌడీసమా? రే, ఇలాంటివన్నీ చేసి చేసి శరీరం సహకరించగా ఈ క్రియేటివ్ ఫీల్డ్కి వచ్చాను రా. ఏమనుకుంటున్నావు? వాళ్ళతో మనకి నువ్వురా. ఒరిజినల్ బుల్లెట్సా సార్? ఎరా, నువ్వేనా నా గురించి పదే పదే న్యూస్లో వేస్తుంది? నేను కాదు సార్. అదేంది క్రియేటివ్ ఏం చేసినా నువ్వేనోగా? మధ్యలో మాట్లాడుతున్నా కదా. ఏంట్రా, సిటీని చేతిలో తీసుకుని ఆడిస్తున్నానా? సార్, మీరు దేన్ని చేతిలో తీసుకుంటే నాకెందుకు, దేన్ని ఆడించుకుంటే నాకెందుకు సార్? దాన్ని అలా రొటేట్ చేయకండి సార్, పేలుతుందేమో. ఆ? అదే పేలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా అని. నీ పొట్టి అన్నా వీడు చాలా అన్నాడానా? ఎవరికి కుట్టిన పడా ఎవరికి పడా అంటున్నా నాయుడు. ఏదో ఎమోషనల్లో బర్స్ట్ అయిపోయాను సార్. చెప్పరా, ఆ న్యూస్ ఎందుకు వేస్తున్నారు? ఎవరెవరేస్తున్నారు? ఇంకా నీ టీంలో ఎవరెవరున్నారు? టీమేట్ సార్, నేనే హెడ్ని. నేను షెడ్యూల్ చూసాను రా, సూపర్ క్వాలిటీ. నువ్వు చూస్తే నేనేనా అనుకుంటావు. ఆంజనేయులు. అమ్మడి, ఇదేంటి ఇక్కడ? ఎవరో? నేనే ఆంజనేయులు, నీ క్రియేటివ్ హెడ్ ప్రభాకర్ని. ప్రభాకరా? ఆడవాడు అలా చూస్తామట్రా. ఇతవా చెప్పు. నా తమ్ముడు పవన్ ఫ్రమ్ ఓటీ. ఓ ఓ నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. ఏయ్, ఇంకొకసారి నా గురించి మీటింగ్ అంటే వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? రేయ్, వీడిని తీసుకెళ్ళి లోపల పడేయండిరా. రేయ్, నాకు తెలియకుండా 1 ఇంచు కదిలావో గుత్తి కోసి చేతులు పడతా. కదలను. నాకు పిక్చర్ మొత్తం క్లియర్గా కనపడుతుంది. మీకు క్లియర్గా కనపడే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను సార్. నా గురించి మీకు టెన్షన్ వద్దు సార్. మీకు బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఎర్రి పప్ప. అదిగా సార్, మీరు నన్ను కొట్టినా తిట్టినా నాకు క్లారిటీ ఉంటుంది. నా రేంజ్ మీకు అర్థం కావట్లేదు సార్. ఐఎమ్ క్రియేటివ్ జీనియస్ ప్రభా హియర్. జీనియసా? yes. వీడిని తీసుకెళ్ళండి రా. సరేనా? పొట్టిన ఏంట్రా ఇత్తడైపోద్ది ఇలా. అరే ఆంజనేయులు, ఓహో ఏంటండి ఇంకా రికార్డ్ అవ్వలేదండి? చూసింది చాలు కానీ మడి చేయలేట్టుకోండి.
తేగలో సందమామలో ఉన్న దీన్ని సూతన కొద్ది చూసేయాలనిపిస్తుందిరా. మరి అదేనండి లవ్ అంటేనే, ఏమన్నా అంటే అన్నా ఉంటారు. రే దీన్ని ఎలాగోలా మళ్ళీ కలవాలరా. అయితే ఓ పని చేయండి, ఏంటి? నా జీతం మరో 300 పెంచుకోండి, ఆ పిల్లని 3 రోజుల్లో మీ లైన్ లో ఎట్టేస్తానండి. మరి అదండి. పప్పులో నెయ్యిలా మమ్మల్ని ఇద్దరిని కలిపావనుకో 300 ఏట్రా 600 పెంచుతాను. అయితే రేపే కలిపిస్తానండి. ఎక్కడా? కళ్ళని భోజనం బాబే ఇద్దరు మనిషి బాబు కళ్ళని భోజనం బాబే ఇద్దరు మనిషి బాబు థ్యాంక్ యూ సార్. కళ్ళని బొడ్డు మీద బంగారులా పొద్దు నుంచి చెప్తున్నావు, పిల్ల కనపడలేదు. అసలు వచ్చిందంటవా? గ్యారంటీగా వచ్చిందండి బాబు. ఏండి నేను మిమ్మల్ని ఇచ్చిపోతున్నాను అనుకోకపోతే మీరు ఆ ఎంపీని చదువుకోండి, నేను ఈ ఎంపీని చదువుకోతానండి. ఎలా కనపడతా చూస్తాను, వెళ్ళండి. వచ్చిన సల్లకొండల ఎన్న మొత్త ఇక్కడున్నావా? ఏంటమ్మా ఏమైంది? మొన్న పెళ్లిలో పువ్వు లాగాడే మొన్న వీపుకోకి పారిపోయాడన్నయ్య. అంత పని చేశాడా? ఏడి ఎక్కడ వాడు? ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తలకిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా, తల్లకిందుగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రేయ్ సుందర్ ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా బాగుంది అయ్యా, మూతి కుట్టనివ్వలేదు. సుమటుంది కాలు నాకు కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్ల నీ పాము కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడు గాడు వచ్చి పావుతో కాడు తినాలి, వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చిన బతిన నువ్వే హీరో అనుకుంటారా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు. నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఏడిదేమో, చక్కలాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పావండి. కాలేజీలో పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఏముందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. అరవద్దు, కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా అయ్యా, ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. ఫారెన్ నుంచి వచ్చే ఆల్బమ్ తెద్దామని బొప్పులు హలో, క్యాష్ రెడీయా? రెడీ సార్, 50 lakhs. నువ్వు ఇంకా కోడైరెక్టర్ మర్డర్ గురించి మర్చిపోవచ్చు. సార్ ఆ కోఆర్డినేటర్ ఆత్మ మాట్లాడటం, నా మీద స్టేట్మెంట్ రాయటం ఇలాంటి ఉండవు కదా? అలాంటి ఏమి ఉండవు. ఈ 50 లక్షలు 40 లక్షలు వాళ్ళ కుటుంబానికి ఇస్తాను, 10 లక్షలు కేసు కొట్టేయడానికి ఇస్తాను. అరే థ్యాంక్ యూ కృష్ణారావు గారు. No థ్యాంక్ యూ. mention.
రే కాశ్మరా ఎవరిని సౌండ్ తేడా వచ్చింది రైట్ రైట్ ఆ సూట్ కేసు ఇక్కడ పెట్టు. పెట్టాను. ఆ కోఆర్డినేటరు నీ గురించి కొన్ని విషయాలు నా దగ్గర కూడా చెప్పాడే. అలా ఉండదే. ఉండదా? ఆహా. సిట్ సిట్ స్పీక్. నేను ఎలా మర్డర్ అయ్యానో నాకే తెలియదు. ఈ చెంచాగాడు డిటెక్టివ్ కాశ్మోరా కలిసి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోవచ్చు. ఊరుకోండి, భలే పన్నీరా. పన్నీ కదరా, ఫ్యాక్ట్ రా. ఏయ్, నువ్వు ఆ పేపర్లు మారుస్తున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. నువ్వు ఏ శివారెడ్డి దగ్గర అయితే మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించావో, నేను కూడా ఆ శివారెడ్డి దగ్గర మిమిక్రీ చేయించి క్యాసెట్ రికార్డ్ చేయించి తీసుకొచ్చాను రా. నాకెందుకో ఈ బొట్టుగాడి మీద డౌట్ వచ్చి ఈ ఫోన్ ట్యాప్ చేశాను. అప్పుడు తెలిసింది మీ ఇద్దరు బావా బామర్దని. ఈడు అమెరికా నుంచి వచ్చాడు, ఈడు ఎన్ఆర్ఐ, ఈడికి తొయ్యాలంటే భయం. ఈడి దగ్గర 50 లక్షలు నొక్కేద్దామని చెప్పేసి మీ ఇద్దరు ప్లాన్ వేసారా? నేను చిన్న జలక్ ఇస్తాను, ఇది అమెరికా స్టైలు. చూసారా నా స్టైల్ ఏంటో? నాతో పెట్టుకుంటే మీ డెత్ స్టేట్మెంట్ నేను రాయాల్సి వస్తుంది. యు నో హూ ఐ యామ్ లాస్ ఏంజల్ కింగ్. లాస్ ఏంజల్ కింగ్. యూ స్టూపిడ్ నాస్టీ ఫెలోస్. నాతో పెట్టుకుంటారా? డిజ్నీలాండ్ గడగడ వడికిందిరా నా గురించి. అమ్మా, నాకు జరిగిన అన్యాయానికి మీరే న్యాయం చేయాలి. ఏమిటి నీకు జరిగిన అన్యాయం? ఎన్నో ఏండ్లుగా నేను ఆ యజమాని దగ్గర పనిచేస్తున్నాను. నా బలహీనత తెలిసి కూడా హఠాత్తుగా నన్ను ఉద్యోగాల నుంచి తీసేశాడు. నేను తినే ఫుడ్డులో మట్టి కొట్టేశాడు. ఈ అభాగ్యుని ఆకలి కేకలు, గుండె మంటలు, ఆ దుర్మద అంత ధనవంతుడు. ఆపు, నీ డైలాగ్ లాపు. నీ ఉద్యోగం ఊడిపోయింది అంతేగా? పద లోపలికి. ఎక్కడ జస్టిస్ జగన్నాథం గారు? తాను న్యాయమూర్తి అయి ఉండి ఒక పేదవాడికి అన్యాయం చేస్తారా? ఎవరమ్మా నువ్వు? ఎందుకలా ఆవేశంగా అరుస్తున్నావు? ఈనాటి సమాజంలో అధర్మాన్ని అన్యాయాన్ని ఎదుర్కొనే మనిషిని. ఇతన్ని హఠాత్తుగా ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారో అడగడానికి వచ్చాను. విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఇంటి పని వంట పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోరా అని వాడికి ఉద్యోగం ఇచ్చాను. కానీ నాటకాల పిచ్చితో తన బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తించడం వలన వాడిని ఉద్యోగంలో నుంచి తీసివేశాను. నాది నాటకాలు పిచ్చి కాదు సార్. నేను పనులు మానేసి డైలాగులు చెప్పడం లేదు. కాఫీ కలుపుతున్నా, కూర తరుగుతున్నా. నాలోని కళాకారుడు కుదురుగా ఉండకపోవడం వల్ల అప్పుడప్పుడు అలా రెచ్చిపోతుంటాను. తప్ప అమ్మా? అంత మాత్రానా నీ ఉద్యోగం తీసే హక్కు ఆయనకి ఎక్కడుంది? నన్ను అడుగుతారేమిటి? ఆయన అడగండి. ఉద్యోగం ఇచ్చిన నాకు తీసేసే అధికారం ఎందుకు లేదు? లేదు యువర్ ఆనర్. అకస్మాత్తుగా పనిలోంచి తీసేసే అధికారం మీకు లేదు. ఒక్క నెల నోటీసైనా ఇవ్వకుండా ఏ యజమాని తన పనివాణ్ణి తీసేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్. బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ మా. ఈ పాయింట్లన్నీ ఆయనకి తెలియవు. కొంచెం గట్టిగా అడగండి, నా ఉద్యోగం నాకు ఇచ్చేశారు. నువ్వు నోరు మీద వెళ్తా. అతిగా వాగామంటే ఉద్యోగంలో నుంచి కాదు, ఊళ్ళో నుంచి గంటించి వేయగల జాగ్రత్త. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరు వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఆల్ రైట్. అబ్జెక్షన్ సస్టైన్. మీ ఆర్గ్యుమెంట్ చాలా పవర్ఫుల్ గాను కన్విన్స్ గాను ఉండటం వలన అతను ఉద్యోగంలో చేర్చుకుంటూ కేసు ఎత్తివేయడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. అమ్మా, మీ ఆర్గ్యుమెంట్ కి సార్ అదిరిపోయారు. జస్టిస్ జగన్నాథం కూతుంటే ఏమనుకున్నారో బడుద్దాయి. ప్రత్యర్థులు ఎవరైనా ఆర్గ్యుమెంట్ లో చిత్తు చేసేయగలరు. కరెక్ట్ సార్. అసలు అమ్మాయి గారు లా చదివి కోర్టు హాల్లోకి ఎంటర్ అవుతే వారం తిరగకుండా టాప్ మార్చేస్తారు. నువ్వు పని మానేసి కూర్చుని హరికథలు చెబితే నీ టాప్ పైకి లేచిపో. Well said. వద్దు సార్, కాఫీ కావాలి సార్. ఫ్రెష్ గా వేడిగా త్వరగా. ఒక్క క్షణం. ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తుల్ని మిగిల్చెళ్తారు. మీరేంట్రా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిల్చెళ్ళారు? ఆ వెర్రి చూపులేంట్రా నా అబ్బా? అబ్బో, ఆ పిచ్చి నవ్వులేంట్రా నా తాత? అందుకే మీ పిచ్చి రోగం నాకు ముదరకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను.
షార్ప్నెస్ షార్ప్నెస్. ఇప్పుడు నా మెదడు షార్ప్ గా తయారైంది. మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఇక చూసుకో నా ఇంటెలిజెన్సీ. రే చక్రకేళి, ఆ టీవీలో వస్తున్న పిల్ల ఎవర్రా? షార్ప్నెస్ షార్ప్నెస్. అది కూడా తెలియదండి మీకు? స్టెఫిగ్రాఫ్. నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నానులే. పేరు రాది? ఏ వెంకలక్ష్మి శుభలక్ష్మి పెట్టుకోవచ్చు కదా. ఏమైనా పిల్ల మాత్రం భలే ఉందిరా. పెళ్ళయిందా? లేదండి, మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది. సరేగాని గేమ్ కి ఎంత వస్తుందంట? ఎంత 2 కోట్లో 3 కోట్లో వస్తుంది. ఏంటి ఆ బాల్ బేడ ఎట్ట కొట్టినందుకు కోట్ల? మరి అబ్బా, అరే రే, ఆ పిల్ల అయితే మన బాలుకి ఎట్ట ఉంటదంట? దేనికి? పెళ్లికి రా. ఏమండో పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి. లేకపోతే ఏంటండి, అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? జస్ట్ 50 కార్లు, 60 బంగ్లాలు, 70 కోట్ల ఆస్తుంది. కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు. ఈ ఛానల్ మనకి గిట్టుబాటు కాదు కానీ ఇంకో ఛానల్ మారుదాం. మార్చండి. నమస్కారం, నా పేరు నరేంద్ర భూపతి. నేను మీకు సుపరిచితుణ్ణి. ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరుచినది ఏమనగా, మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం. ఆసక్తి గల రాకుమారులు పోటీల్లో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి. ఈ కేసేదో మనకు సరిపోయింది. మన బాలుకు ట్రై చేద్దాం ఏంటంటే. నిజమే, రాజావారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవర్ అయిపోద్ది. ఒరేయ్, మన బాల రాకుమారుణ్ణి స్వయంవరానికి సిద్ధం చెయ్యి. అలాగే సార్. బలా కుమారుడట, పెళ్ళే కుమారుడ. మనందరికి ఇంటి నెంబర్లు వచ్చిన సందర్భంగా మనం మున్నాబాయికి మనం ఏదైనా చేయాలరా? చేయాలన్నా. అక్కడ ఏం చేయాలి? సచిమానం చేద్దామా? సచిమానం అది సస్మానం కాదన్నా, సల్మాలం. అదే కదా నేనన్నది, సచిమానం. సల్మాలం అన్నా. అరే భయ్, దుప్పటి కప్పి పూలారేస్తారు, సచిమానం. అది సస్మానం కాదు, సల్మాలం. అరే పగలగాడి లేకుండా వీడికి ఎంటర్టైన్ సాయం కూడా ఏం చెప్పలేడు. అసే పద్మ, నువ్వు చెప్పే. నేనన్న సచిమానం కరెక్టా, ఇటన్న సచిమానం కరెక్టా? నీవే కరెక్ట్ రా. లేగాలడా సల్మాలం. సచిమానం రా. సల్మాలం. సన్మానం. ఒరే ఒరే ఒరే, ఏమిట్రా ఎప్పుడు లేదా తాగుడు? బస్సుకి నెంబర్లు వచ్చినాయి కదా, అందుకే సంతోషంగా తాగుతా. చాలే నోరు ముయ్యండి, అదేం కాదు కానీ బంగారు లాంటి నా బిడ్డ మీద అదేదో అబాండం వేసిందని ఆ బాధ తట్టుకోలేక ఇలా తాగుతున్నాడు. అవును కదరా. అయితే నువ్వు ఆ మిస్ ఇండియాని నువ్వు దాన్ని ఏదో ఒకటి చేసేయాలరా. నువ్వు నోరు ముయ్యవే. నా మీద రేప్ కేసు పట్టుది. అది నిజంగా రేప్ చేస్తా. ఆ రేప్ ఎలా ఉంటుందంటే, నా భూతో నా భవిష్యత్. అంటే ఇది వరకు ఎవడు చేయలేదు, భవిష్యత్తులో ఎవరు చేయలేరు. దీనికి మీ అందరు ఎంకరేజ్మెంట్ కావాలి. అంతగా ఉందా? బాగా. ఇప్పుడు తగ్గారా? మహారాజులా ఉన్నావు, వెళ్ళు. నా బంగారు పంచాయతీ పెద్దలారా, ప్రజలారా, శాంతించండి. అసలు జరిగింది చెప్పేస్తాను. ఆ అమ్మాయి నడిచి వెడుతోంది. నా చేతికి వాచి లేదు. టైం చూద్దామని పవిత్రంగా అమ్మాయి చేయబట్టుకున్నాను. అంతే, నేనేదో మానభంగం చేయబోతున్నానని భయపడిపోయి పీక తెగిన మేకలాగా అరవటం మొదలెట్టింది. నేను భయపడి నోరు నొక్కేశాను. ఇంతలో ఈ రాంబాబు వచ్చి నన్ను ఎడాపెడా వాయించేశాడు. అసలు నన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా వాయించేసిన ఈ రాంబాబుకి వేయండి జరిమానా.
పెదమాబద్ధాలు నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటి అలా మీదకి వస్తున్నావు? మళ్ళీ వాయించేస్తావా? నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ వేడుకున్నావా సరే, లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి తంతారు. మావయ్య, జరిగినట్టు చెప్పాను. తర్వాత తీర్పు మీ పెద్దల ఇష్టం. వస్తా. ఆడేమంటాడు, ఆడేం చేస్తాడు, ఆడికి వేయాల్సిందే శిక్ష. సుబ్బమ్మ పట్ల ఈ లీలాకృష్ణ అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించినందుకు 500 రూపాయలు జుర్మానా విధించడమైనది. ఇది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. ఏమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 అయితే బాగుంటుందేమో. అయ్యా, నీ మాట ఎందుకు కాదనాలే? అలాగే ఇక మొత్తం 600.